వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో స్థానిక సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ బొత్తాడ శంకరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15 మంది వాలంటీర్లకు సేవారత్న, సేవా వజ్ర, సేవామిత్ర వంటి అవార్డులతో సన్మానించి నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్, వైస్ సర్పంచ్ కిషోర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గుమ్మలక్ష్మీపురం బొత్తాడ గౌరీ శంకర్రావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు. ఈరోజు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ సచివాలయంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ రెండు కూడా ఆయనకు అభివృద్ధిలో, ప్రభుత్వ పథకాలు పంపిణీలో 2 కళ్ళగా ఆయన భావిస్తూ ఈరోజు వాళ్ళకు ఒక చక్కనైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాలంటీర్లకు వందనం, వజ్ర, రత్న, మిత్ర అనే ఒక సేవా దృక్పథంతో వాలంటీర్లకు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలందరి తరపున మద్దతు తెలుపుతూ వారికి చక్కనైన ప్రభుత్వం మంచి గుర్తింపును ఇవ్వడం జరిగింది. కావున మా గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా చక్కగా పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మండల స్థాయిలో కూడా వాలంటీర్లు అనేది చాలా కీలకంగా మారింది. వాళ్ళందరికీ కూడా మరిన్ని రోజుల్లో కూడా చక్కగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ. సీఎం గారికి ధన్యవాదాలండి. నా పేరు బి సునీల్ కుమార్, జిఎల్పురం పంచాయతీ జిఎల్పురం గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. క్లస్టర్ 11లో పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను. సీఎం జగన్ గారు మా సేవలను గుర్తించి సేవారత్న, సేవా వజ్ర, సేవామిత్ర అనే అవార్డులతో మమ్మల్ని సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడు కూడా మమ్మల్ని సత్కరించి 15,000 వేసి మా అందరికీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ జగన్ గారు. పనిచేస్తున్నారు. ఈ టైంలో మేము ముగ్గురు ఈ దీంట్లో ఉండడం, ఈ గ్రూప్లో ఉండడం చాలా జగదీష్ కుమారు, ఎంపీడీఓ గుమ్మలక్ష్మీపురంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వాలంటీర్ల వందన కార్యక్రమానికి గుమ్మలక్ష్మీపురం మండలంకు నేను హాజరైతిని. ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలంలో గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో వాలంటీర్ల వందన కార్యక్రమము చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమము ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ప్రతి వాలంటీర్ను గుర్తించి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి వారికి ఈరోజు వాలంటీర్ల వందన కార్యక్రమము ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇది రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమము జరుగుతూ ఉన్నది. మండలంలో ఈ కార్యక్రమము 22వ తేదీ వరకు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే మనము ఈరోజు మన గుమ్మలక్ష్మీపురం మండలంలో 4 సచివాలయాల్లో ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమము ఒక్కొక్క సచివాలయం 4 సచివాలయాలు, రోజుకి 4 సచివాలయాలు ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన గుమ్మలక్ష్మీపురం మండలము ఎలివెన్పేట 1, ఎలివెన్పేట 2, చెమిడిగూడ మన సచివాలయాల్లో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం రేపటి నుంచి తక్కిన సచివాలయాల్లో కూడా 4 సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. రోజుకి 4 సచివాలయాల్లో ఈ కార్యక్రమము జరుగుతూ ఉంటుంది.